హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ. నా పేరు మోహన్. ఈరోజు మనం చందమామ కథల నుంచి ఇంకొక మంచి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. అతనికి సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు. ఆయన చనిపోతూ తన కొడుకుని పిలిచి, నాయనా, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు. నీవు నీ చెల్లెలు సఖ్యతగా ఉండండి. ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలతో, చెల్లి, నేను చాలా కాలానికి గాని ఇంటికి తిరిగి రాను. నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్రపటాన్ని తన చెల్లెలకిచ్చి, ఆమె చిత్రపటాన్ని తన వెంట తీసుకుని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. 2 ఏళ్లు గడిచాయి. 3 ఏళ్లు నడుస్తుంది. సుబుద్ధి నౌకలు ఒకానొక రేవు పట్టణానికి చేరుకున్నాయి. అక్కడ లంగరు వేయించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు, రత్నకంబలాలు మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శను దగ్గరకు వెళ్ళాడు. తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుకు సమర్పించి తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినివ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు. ఏ వర్తకుడు కూడా తనకి ఇలాంటి అమూల్యమైన బహుమతులు ఇవ్వలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అనుమతినివ్వడమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడటానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్ర చిత్రపటంపై పడింది. ఎవరి సుందరి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు. అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు. ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి. అయితే నేను ఆమెను నా భార్యగా చేసుకుంటాను అన్నాడు సుదర్శనుడు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరకు ఈ వైశ్య స్త్రీ మాకు రాని కావడమా, మా భార్యలేముకు సేవ చేయడమా అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈ స్త్రీ నాకు బాగా తెలుసు. ఈమె మంచిది కాదు, దుశ్శీల. ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు అబద్ధం చెప్పావు? నీ తల తీయించి వేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పేది అసత్యం. చేతనైతే అతనిని తన మాటలు రుజువు చేసుకోమని చెప్పండి. నా చెల్లెలు తెలుసు అంటున్నాడు కాబట్టి ఆమె వేలుముద్రికను తీసుకుని రమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకుని రమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే అనిపించింది. ఆయన తన సేనానితో, 2 నెలల కాలంలో నీవు ఈ స్త్రీ ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలుసుకునలేకపోయినట్లయితే నీ తల తీయించి వేస్తాను అన్నాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర ఉండే దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పి, పెద్దమ్మ, నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము, ఉంగరము తెచ్చిపెడతావా? నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశపెట్టాడు. పేదరాశి పెద్దమ్మ సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడంవైపున పుట్టుమచ్చ ఉన్నట్టు తెలుసుకొని ఆమె ఉంగరాన్ని కూడా దొంగిలించి సేనానికి తెచ్చి ఇచ్చింది. సేనాని వెంటనే ప్రయాణమై స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలియజేశాడు. సుమిత్రపై చేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు గనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. కానీ సుబుద్ధి ఒక్క కోరిక కోరాడు. నేను దూరదేశంలో మరణించే ముందు ఒక్కసారి నా చెల్లిని చూడాలని ఉంది. ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకోనివ్వండి. తరువాత నిశ్చితగా మరణదండన అనుభవిస్తాను అన్నాడు. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలకు ఒక రేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపించాడు. తన అన్న చెప్పినట్టు నడుచుకోకుండా పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందువల్ల ఈ ప్రమాదం సంభవించిందని తెలుసుకున్న సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా అని అడిగింది. సుదర్శనుడు ఆమె తెచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే, కానీ దీనిని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు. తాము ధర్మస్వరూపులు, ఇది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనాని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలు చెప్పి, ఈమె కర్ణాభరణం దొంగిలించావంట, దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. సేనాని నిర్ఘాంతపోయి, ప్రభు, ఈమెవరో నాకు తెలియదు. నేనెప్పుడు ఈ ముఖం కూడా చూడలేదు. నేనీమె కర్ణాభరణం దొంగిలించడం ఏమిటి అన్నాడు. వెంటనే సుమిత్ర రాజు సుదర్శన వైపు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని ఎప్పుడూ చూసి ఉండకపోతే మా అన్నకు మీరు మరణదండన ఎందుకు విధించారో సెలవివ్వండి అని ప్రశ్నించింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది. ఆయన తన సేనానికి మరణదండన విధించి సుబుద్ధిని ఖైదు నుంచి విడిపించి సుమిత్రను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్.